మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా, రాజులు అయినా పేదలు అయినా, భరత మాత సుతులే లేరా. సెంట్లు దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎదర గాలివాన బిల్డింగ్ కూడా 10 సెంట్లు దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిల్లు కూడా శిథిలావస్థలో ఉంది. కాబట్టి ఈ సమయంలో మీడియా మిత్రుల అంటే మీరు కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సంతోష్ రావాలి ఫాస్ట్గా. సాంగ్స్ దీప పిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్ క్లాప్స్ కొట్టండి సార్ అందరూ గట్టిగా. ఈ ప్లేస్లో మీరు పిల్లలకి అల్పాహారం ఏర్పాటు చేసి ఇంతటి చక్కటి సౌకర్యాలు కల్పించిన కమిటీ యూత్ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి స్కూల్ కమిటీ తరఫున. అలాగే పిల్లలకి ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అందించిన బెంచ్మెంట్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు జనగణమనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. వందనమిదిగొనుమా గురువార్యా మందస్మితవదనా పాదాభి వందనమిదిగొనుమా గురువార్యా. ఓంకారమాది అక్షరంబులను ఓర్పుతో నేర్పిన ఓ
మహనీయా ఓంకారమాది అక్షరంబులను ఓర్పుతో నేర్పిన ఓ మహనీయా విద్యా వినయము క్రమశిక్షణమును విద్యా వినయము క్రమశిక్షణమును నేర్పుతో గరపిన కమనీయ హృదయ నేర్పుతో గరపిన ముఖ్యంగా పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు భాష మీద ఏదైనా కానీ తెలుగు భాష నేర్చుకుని చదువుతున్నందుకు అప్పటి నుంచే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళే పైకి వస్తారు. చదువు అశ్రద్ధ చేయకూడదు కాబట్టి గ్రహించాలి. మరి మీరు కూడా ఫాలో అవ్వాలంటే టీచర్ గారు చెప్పినట్టుగా స్కూల్లో నడిచి క్రమశిక్షణ పాటించి మీరు అనుదినము కూడా ప్రతిరోజు కూడా మరి స్కూల్కి వచ్చి మీరు విద్యను అభ్యసించాలని రాబోయే తరముగా మీరే దేశ పౌరులు కనుక మనం అందరం కూడా అభివృద్ధి పదంలో ఉండటానికి వారు వేసే బాటలో నేర్చుకోవటానికి తెలియజేసుకోవటానికి దేశ సమగ్రత ఏంటో తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది. రాజ్యాంగం అంటే ఏంటో ఎంత నేటికి ఇన్ని సంవత్సరాలు అయినా స్వాతంత్రం వచ్చినా చాలామందికి తెలియదు రాజ్యాంగం అంటే ఏంటో. రాజ్యాంగం ఏమున్నదో కూడా చాలామందికి తెలియదు. చదువుకున్న వారు కూడా చదవలేదు, తెలియలేదు. అందుచేత అది తెలియని పక్షంలో మరి తెలుసుకోవటానికి మరి ప్రభుత్వం వారు ఎంతో మరి విధంగా కృషి చేస్తున్నారు. కాబట్టి పెద్దలు చెప్తూ ఉన్నారు, మనం అందరం కూడా రాజ్యాంగ పరిధిలో విద్యాభ్యాసం చేసి గ్రామ అభివృద్ధి కొరకు మరి పాఠశాల అభివృద్ధి కొరకు విద్యాభివృద్ధి కొరకు కృషి చేస్తే అన్ని రాష్ట్రం దేశం మరి అన్నిటిలో కూడా మరి అభివృద్ధి పొంది ముందంజ వేయడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఈ 79వ సంవత్సరం స్వాతంత్ర వేడుకల ద్వారా మనం మరొకసారి మన దేశం కొరకు ప్రార్థించాలి, దేశ పౌరులందరి కొరకు ప్రార్థించాలి, దేశ క్షేమం కొరకు అభివృద్ధి కొరకు ప్రార్థించాలి. దాని కొరకు మనం కూడా మన వంతు సహాయపడటానికి విద్యాభ్యాసంలో వైద్య రంగంలో అన్నిటిలో కూడా మన పాత్ర మనం కూడా పౌరులుగా మరి భారతదేశ పౌరులుగా మరి విద్యను అభ్యసిస్తున్న వారు మాత్రమే కాకుండా పెద్దలు కూడా మరి అభ్యాసాన్ని తెలుసుకొని మరి గ్రామ అభివృద్ధి కొరకు అన్నిటి అభివృద్ధి కొరకు మరి పాటుపడాలని లేక ప్రయత్నం చేయాలని 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ గ్రామంలో ఈ స్కూల్ ప్రారంభించి సుమారు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ స్కూల్ నుంచి అనేక మంది విద్యార్థులు ప్రపంచ దేశాల్లో కాకుండా విదేశాల్లో కూడా ఉంటూ మంచి మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళారు. కానీ ఎక్కడికి వెళ్ళినా గ్రామాన్ని మర్చిపోకూడదు. నాకు ఒకే ఒక బాధ అనిపిస్తుంది, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు పెద్దవారు విదేశాల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. కానీ గ్రామంలో ఒక స్కూల్ ఉంది, దానికి నేను ఏదో ఒక నా వంతు చేయాలన్న ఆలోచన రావట్లేదు. నేను మరి ముఖ్యంగా కోరేది ఏంటంటే మరి మన గ్రామంలో ఈ స్కూల్ నిలబట్టడానికి కారణం అప్పుడులో పాస్టర్ విల్సన్ గారు ఆయనకున్న తోమత లేకపోయినప్పటికీ ఈ స్కూల్ స్థలం కొనివ్వడం జరిగింది. అప్పుడులో సొసైటీ వారు ఇక్కడ నడిపిస్తున్న స్కూల్ని అమ్మేస్తే ఆ స్కూల్కి అనేక మంది పెద్దవారు ఉన్నారు, అనేక మంది ధనికులు ఉన్నారు, అనేక మంది భూస్వాములు ఉన్నారు. ఎవరు కూడా ఎదురికి రావన్న సమయంలో పాస్టర్ గారు వచ్చి ఈ భూమిని కొని ఇక్కడ స్కూల్ని అలా నిలబెట్టడం జరిగింది. అదే కాదు, కొంతకాలం తర్వాత తుఫాన్ షెల్టర్ శాంక్షన్ అయిందంటే దానికి తలదాత ఎవరు లేరు. అప్పుడు కూడా పాస్టర్ గారే ఆ స్థలాన్ని కొని తుఫాన్ షెల్టర్ కట్టించడం జరిగింది. గతంలో కరెంటు విషయంలో కూడా మరి శంకరపురం గ్రామంలో చిన్నది దాకా వచ్చి ఆగిపోయినప్పుడు
మరి ఈ గ్రామానికి మరి అక్కడి నుంచి ఒక డిఈ గారి పరిచయం అయిన తర్వాత అప్పుడు నేను చిన్నవాడిని, అప్పుడు రోడ్డు పడలేదు, రోడ్డు సెంటర్ వరకు వచ్చి ఆగిపోయింది. అప్పుడు కరెంటు కూడా పాస్ట్ గారు కృషి చేసి తీసుకురావడం జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే మన గ్రామంలో పుట్టినవారు మనము ఎక్కడికి వెళ్ళి చెప్పుకున్నా, ఇప్పుడు బాలమురళి గారు ఉన్నారు, ఆయన పుట్టిన శంకరగుప్తం. కానీ మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఫలానా బాలమురళి గారు గ్రామం ఉంటుంది కదా అని చెప్తున్నారు. కానీ ఆయన గ్రామంలో మరి పేరు ఉన్నది, కానీ ఆయన గ్రామానికి ఎంతో కొంత చేసుంటే మనకి ఇంకా గ్రామం అభివృద్ధి చెందేది. నేను కోరేది ఏంటంటే, పూర్వ విద్యార్థులందరినీ కోరేది ఏంటంటే, ఈ స్కూల్ విషయంలో ఒక శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే స్కూల్ బిల్డింగ్ కూడా శిథిలావస్థకు వచ్చింది. దాన్ని డిమాండ్ చేసి మళ్ళీ కొత్త భవనం కట్టాలని మొన్న జీవో జారీ అయింది. అలాగే తుఫాన్ షెల్టర్ కూడా, దానికి కూడా జీవో జారీ అయింది. మిమ్మల్ని కోరేది ఏంటంటే, మరి గతంలో మరి పాస్టర్ గారు ఈ స్థలాలు ఇచ్చారు. ఒక సమయంలో హై స్కూల్ శాంక్షన్ అయినప్పుడు దానికి తల కావాలన్నప్పుడు ఎవరు కూడా ఎద్దకు రాలేదు. రానప్పుడు ఆ స్కూల్ మరి చింతలమూరు వెళ్ళిపోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే, మన గ్రామంలో అనేక మంది ధనికులు ఉన్నారు. మన గ్రామంలో ఉన్న స్కూలు చింతలమూరు వెళ్ళిపోయింది అప్పుడులోను. నేను గోపాలరావు గారి, నారాయణరావు గారిని కూడా చాలా ఇదయ్యాను. ఎందుకంటే మన గ్రామంలో ఎవరో ఒకరి దగ్గర స్థలం తీసుకుని స్కూల్ పెట్టుంటే ఇవాళ మన చింతలమూరు వచ్చిన పని లేదు, 12 వచ్చిన పని లేకపోయింది. కానీ అప్పుడులో పెద్దలు స్థలం ఎవరు ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి వారు ఎదరికి వెళ్ళలేదు. నేను కోరేది ఏంటంటే, పూర్వ విద్యార్థుల్ని, గ్రామస్తులను కోరేది ఏంటంటే, మన గ్రామం కొరకు మీ వంతు సహకారం చేసి మరి స్కూల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళాలని. నాకు రాత్రి ఒక ఆయన బెంజమిన్ గారు కోయిట్ నుంచి వచ్చారంట, వచ్చినట్టు తెలీదు, రాత్రి సడన్గా మా ఇంటికి వచ్చాడు. నేను ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు, గతంలో మీ శవాకర్ గారు, ఆయన యాకోబ్ గారు ప్రహరీ కట్టారు, స్కూల్కి ఏమైనా చేయాలని అడిగినప్పుడు వెంటనే ఆయన స్పందించి స్కూల్ పిల్లలకి ఏం కావాలని అడిగాడు నన్ను. అడిగినప్పుడు వెంటనే నేను స్కూల్ చైర్మన్ గారికి ఫోన్ చేసి స్కూల్లో ఏది కొద్దిగా ఉంది అని అడిగినప్పుడు, పిల్లలు తినే ప్లేట్లు, గ్లాసులు లేవన్నప్పుడు వెంటనే ఆయనతో చెప్పినప్పుడు ఆయన ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే స్వాతంత్రం అందరికీ వచ్చింది, ఒకరికే కాదు, అనేక మంది మహానుభావులు ప్రాణసాగమే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. దాన్ని మనమందరం కూడా మన పిల్లలకి, ఇప్పుడున్న తరానికి నేర్పొచ్చింది ఏంటంటే విద్య. ఏదన్నా దొంగిలించవచ్చు కానీ జ్ఞానాన్ని ఎవడ దొంగిలించలేడు. కాబట్టి మరి పిల్లలకు నేను కోరేది ఏంటంటే, మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. గతంలో చదువుకున్న వారంతా కూడా ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ అవ్వారు. ఇప్పుడంతా ప్రైవేట్ వరకు, ప్రైవేట్ స్కూల్ పరిగెపెడుతున్నారు. కానీ పిల్లలు కొంతలోనే చదువు ఆపిస్తున్నారు. అది తల్లిదండ్రులు మనమందరం కూడా గుర్తెరిగి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి 79వ సహస్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.